స్వయంభూ దేవాలయాలు మనకు అరుదుగా ఎక్కడో ఒకటి ఉంటుంది. మనకు మన గ్రామానికి మన మంచిర్యాల డిస్టిక్ సుమారుగా 180-200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకు ఒకరు చెప్తే ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ యొక్క దేవాలయానికి వచ్చాము. అలాగే ఈ యొక్క దేవాలయంలో మరి కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది దుండగులు అంటే దొంగలు పడి అంటే ఈ యొక్క స్వామివారి గర్భాలయానికి ముందు ముఖమండపంలో మరి గుప్త నిధులు తవ్వకాలు చేశారట. ఆ యొక్క గర్భాలయంలో ఇప్పటికి కూడా అక్కడ సిమెంట్తోని వేసి ఉంది. అది మనకు ఇక్కడ వచ్చినటువంటి ఆ యొక్క జాతీయులు గిరిజన ఆదివాసులు చెప్పారు మనకు. మరి ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి కొన్ని సంవత్సరాల క్రితం ఇలా జరిగింది స్వామి అని చెప్పారు. ఏమని అంటే ఆ యొక్క ముఖమండపం ఏదైతే ఉందో ఆ ముఖమండపం కింద మరి గుప్త నిధుల కోసం ఆ యొక్క భూమిని తవ్వి అంటే ఆ దేవాలయంలో ముఖమండపంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని తవ్వి మరి ఆ యొక్క నిధిని మరి తీసుకొని వెళ్ళాలని మరి ఆ యొక్క దుండగులు ప్రయత్నిస్తూ ఉండగా మరి ఎంతటికైనా పరమశివుడు ఆ యొక్క శివుడు ఆజ్ఞ లేనిది ఏదైనా జరగదట. మనము సుమారుగా అంటే మామూలుగా మనం ఇక్కడ ఏదో మనం ఈ స్వయంభూ దేవాలయం కాకుండా ఈ రోజుల్లో మామూలు మనం నిర్మించుకున్నటువంటి దేవాలయ పైన కన్ను వేస్తేనే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు మరి వారి యొక్క శాపానికి మనము సరిపోము. అంటే ఆ శాపం వలన మనము పాతాళానికి పోతాము. మరి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయము. ఒక శిల్పకళ ఎంతోమంది ఋషులు ఎంతోమంది శిల్పులు వారి యొక్క జీవితం మొత్తము జపాలు తపాలు చేసినటువంటి శక్తిని ధారపోసి ఈరోజు ఇంత చక్కగా నిర్మించినటువంటి దేవాలయం. అంటే మామూలుగా ఈ యొక్క దేవాలయానికి వచ్చి మనం ఈ యొక్క దేవాలయంలో కూర్చుంటే మనకు ఎన్ని బాధలున్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఒకసారి మన మైండ్లో నుంచి రిలీఫ్ అవుతాయి. అంటే అంత అద్భుతమైనటువంటి దేవాలయం, అంతటి శక్తివంతమైనటువంటి విగ్రహాలు ఆ లోపల ఉన్నటువంటివి. మరి అటువంటి దేవాలయాల్ని ధ్వంసం చేసి పాడు చేయాలని చూస్తే ఎవరూ కూడా ఈ యొక్క లోకంలో ఉండరు, నాశనమైపోతారు. అలాగే అక్కడ తవ్వేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇది మొన్ననే ఒక 5-6 సంవత్సరాల క్రితం జరిగిందట. అది తవ్వేటప్పుడు వారు ఎవరైతే ఉన్నారో ఇద్దరు దుండగులు ఒకరు అక్కడికక్కడే అకస్మాత్తుగా చనిపోయారట. ఇంకొకరు అది చూసి పారిపోతూ ఉంటే అక్కడ ఆ శివుడి ఆగ్రహానికి గురై వీళ్ళు ఒకరు అకస్మాత్తుగా అక్కడే మరణించగా ఇంకొకరు రక్తం కక్కుకొని ఆ యొక్క పారిపోతున్న సమయంలో రక్తం కక్కుకొని చచ్చిపోయారట. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆదివాసీలు అర్చకులు చెప్పారు మనకి ఈ విషయము.